జై గోవింద, జై జై గోవింద. భగవద్బంధువులందరికీ నమస్సుమాంజలు. నేను శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంఘం గోవిందుడి దాసురాలు మీ శ్రీత మత్సూదన్. మనకి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఒకసారి అమ్మవారు అయ్యవారిని అడిగారట, నీ గుడికి రోజు లక్షల్లో నీ దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళల్లో ఎవరంటే నీకు ఇష్టం, ఎవరి కోరికలు నువ్వు తీరుస్తావు, ఎవరిని నువ్వు అక్కువ చేర్చుకుంటావు అనేసి. అప్పుడు స్వామి అమ్మవారితో ఇలా అన్నారట, నా గుడికి లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తుల్లో ఎలాంటి భక్తులు ఉంటారో చూడు. ఒక భక్తుడు ప్రతి నెల ఒక నియమంగా పెట్టుకొని నా గుడికి వస్తూ ఉంటాడు తిరుమలకి. ప్రతి నెల వస్తున్నాను, నేను అనుకున్నది తీరట్లేదు, ప్రతి నెల నీ కోసం వస్తున్నాను, వ్యయ ప్రయాసలకు వచ్చి ఎంతో కష్టపడి వస్తున్నాను, నాకేం చేస్తున్నావు అని నన్ను నిలదీస్తాడు అని. ఇంకొక రకమైన భక్తులు ఎలా ఉంటారు అంటే, నేను నీకు ఇది చేస్తా, నువ్వు నాకు ఇది చేస్తే అని ఒక కమిట్మెంట్ పెట్టుకుంటా ఉంటారు. అంటే నువ్వు నాకు ఇంత చేస్తే నేను నీకు మొక్కుబడిగా ఇది చేస్తాను అని. ఇంకొంతమంది భక్తులు కష్టంలో మాత్రమే నన్ను స్మరిస్తారు, సుఖంలో కనీసం నా వైపు కానీ నా నామస్మరణ కానీ వారికి ఎరుగరు. కష్టంలో మాత్రం గోవిందా, ఏడుగొండలవాడా, నాకు ఈ బాధ తీర్చు అని నన్ను వేడుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది భక్తులు కష్టంలో సుఖంలో అన్ని వేళలా నా నామస్మరణతో ఏది జరిగినా నా వలనే, ఏదైనా ఆయన భాగ్యమే, ఏదైనా ఆయన కృపే, ఈ జీవితం దొరకడమే నాకు ఈ ధన్యవాదాలు, ధన్యులము అని చెప్పేసి వారు కృతజ్ఞతా భావంతో, భక్తితో, ప్రేమతో, నమ్మకంతో నన్ను స్మరిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరిలో భక్తులు ఎలా ఉన్నారు? కొంతమంది కోరికతోనూ, కొంతమంది స్వార్థ చింతనతోనూ, కొంతమంది ఒక కమిట్మెంట్తోనూ వస్తున్నారు. మరి ఈ భక్తులందరిలో నేను ఎవరిని మెచ్చుకుంటాను నన్ను అడిగితే ఇంకేముంది, ఎల్లవేళలా సుఖంలోనూ కష్టంలోనూ గోవిందుడే ఉన్నాడు అని ఆయన నామస్మరణతో తరించే వారికే ఆయన ముందు వరుసలో వాళ్ళని హక్కును తీర్చుకుంటారట. మరి శ్రీ గోవిందనామ ప్రచార సేవా సంస్థ ఎన్నో కైంకర్యాలు భగవంతుని సేవలో వారు తరిస్తూ మీ అందరికీ కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మహాకైంకర్యం, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి 1000 నామాల వాడికి 1000 కోట్ల నామాన్ని సేకరిస్తూ సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటైన అయోధ్య క్షేత్రమందు స్తూప నిర్మాణం గావించి అందులో ఈ 1000 కోట్ల నామాన్ని నిక్షిప్తం చేయాలనే ఒక మహాసంకల్పం చేసి ఉంది. మరి ఎన్ని కష్టాలకి ఎదురు అయి నిలిచిన గోవిందుడే ఉన్నాడు అని మధుస్వామి గారు ఎట్టకేలకు అయోధ్యలో స్తూప నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 27 రోజుల పాటు అక్కడ ఉండి సుదర్శన హోమం గావిస్తూ మళ్ళీ మనందరి పేరు మీద కూడా అక్కడ నక్షత్ర గ్రహ సహిత హోమాలు నిర్వర్తిస్తూ మన కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనందరం బాగుండాలి అని ఆయన అక్కడ అహర్నిశలు ఇల్లు వదిలేసి, వ్యాపారం వదిలి మరి కష్టపడుతూ ఉన్నారు. ఈ సంకల్పానికి మీ అందరి చేయూత కావాలి. దయచేసి స్తూప నిర్మాణానికి సహకరించండి. లేదా సుదర్శన హోమం అయోధ్యలో ఎవరడిగితే చేస్తారండి. మరి అక్కడ ఉండి స్వహస్తాలతో మీ అందరికీ ప్రతిరోజు లైవ్ లింక్ పంపిస్తూ ఆ పూజ చూస్తుంటే నిజంగా ఎంతో తన్మయత్వం కలుగుతుంది. ఇంకా నామం కావాల్సి ఉంది స్తూప నిర్మాణానికి, ఇంకా మనకి మీ సహకారం కావాల్సి ఉంది. దయచేసి సంప్రదించండి. స్తూపం మీద ఎవరైనా తమ పేరును లిఖింప చేయించుకోవాలి శిలాఫలకం మీద అంటే కూడా సంప్రదించండి.
మా ఫోన్ నెంబర్స్ మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి. స్తూప నిర్మాణం ఎంతో అద్భుతంగా జరుగుతుందండి. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 1000 కోట్ల నామం అంటే మామూలు విషయం కాదు. ఈ కలియుగంలో ప్రత్యక్షంగా భగవంతుడే చెప్పాడు, వెంకటేశ్వర స్వామి, ఎవరైతే నా నామస్మరణ చేస్తారో వారికి ఎటువంటి కష్టాన్నైనా అడ్డంకులనైనా తొలగించి వారి పాపరాశిని పటాపంచలు చేస్తాను అని చెప్పేసి. మరి ఇంతకన్నా భాగ్యం ఏముందండి? ఇన్ని వేల గోవింద నామాలను మనం పలకడం అంటే అది మన పూర్వజన్మ సుకృతమే. ఒక్కసారి ఈ యొక్క వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. 600 కోట్ల నామం వచ్చింది, ఇంకా 400 కోట్ల నామం రావాల్సి ఉంది. అలాగే సుదర్శన హోమంలో ఎవరైనా పాలు పంచుకోవాలంటే కూడా వారి జన్మ నక్షత్రాలు బట్టి మీకు నక్షత్రాలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక్కరోజైనా పూజ జరిపించుకునే ఆ భాగ్యాన్ని పొందండి. మళ్ళీ మళ్ళీ చేసేది కాదు, మరి అయోధ్యలో వెళ్ళి మనందరం చేసేది కాదు. మరి వెళ్ళిన వాళ్ళందరికీ మనం సహకరిస్తాం. ఎంతో కొంత సహకారాన్ని మనం అందిస్తే పునీతులం అవుతాం. జై గోవింద.